నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. చింతలపూడి మండలం మురళగూడెం గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లను గొర్లగూడెం సర్పంచ్ కొండపోయిన యువరాజు అధ్యక్షతన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయితే భరోసా కేంద్రాలు రానున్న రోజుల్లో రైతుల పాలిట దేవాలయాలుగా మారనున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఇది చూడండి సార్ ఒకసారి. ఇది సార్ చూడండి ప్రశ్న. విత్తనాలు అనేటటువంటి చేయడానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మనకి చక్కటి రైతు భరోసా కేంద్రం. ఇకపోతే మనకి ఆరోగ్యం ముఖ్యం. ఈ ఆరోగ్యం అనేటటువంటిది బాగుంటేనే ఏ మనిషి అయినా సరే సగటు జీవన ప్రమాణం పెరగాలి. ఆరోగ్యవంతమైనటువంటి శారీరక దారుఢ్యం అనేటటువంటిది ఉండాలి. గంట పని చేస్తే అలసిపోయేలాగా ఉండకూడదు. మరి అవన్నీ ఉండాలంటే చక్కని ఆరోగ్య కేంద్రం, ఇక్కడ ఒక డాక్టరు, అదేవిధంగా ల్యాబ్ టెస్టులు, ఇవాళందరికీ షుగర్, బీపీలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి ల్యాబ్ అనేటటువంటిది మనకి ఎంత చక్కగా అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ఏ రాష్ట్రం సచివాలయ వ్యవస్థని ఆదర్శంగా తీసుకున్నటువంటి విధంగా మన ప్రీతమ్మ సీఎం గారు చేశారు. తప్పనిసరిగా వీటన్నిటికీ మన ఎమ్మెల్యే గారి కృషి అనేటటువంటిది నిధులు తేవటంలో కానివ్వండి, చక్కగా వీటిని పర్యవేక్షించడంలో కానివ్వండి, చక్కగా చేశారు. ఇటువంటి మంచి వాతావరణంలో మీ అందరి మధ్యన ఈ భవనాలు అందమైనటువంటి భవనాలు అన్ని సౌకర్యాలతో, టాయిలెట్స్ తో సహా, చక్కని డ్రింకింగ్ వాటర్ తో సహా ఇవన్నీ కూడా చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు కూడా శతనానం ఎంపీటీసీగా నేను శతనానం ఎంపీటీసీని ఇటువంటి దాంట్లో పంచుకున్నందుకు మరొక్కసారి సహకరించినటువంటి ఉర్లగూడెం ఈ గ్రామ ప్రజలందరూ కూడా, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ లేదా ఇంకేదైనా సర్వీస్ కావాలన్నా ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, లేకపోతే కరెంట్ ఆఫీస్కి వేరు ఆఫీసులు తిరిగి వేరే పనులు చేయించుకునే ప్రజలు ఈ రోజున ఒకే ఆఫీసులో అన్ని రకాలైనటువంటి సేవలు పొందుతూ ఉన్నారు. అది ఈ యొక్క గ్రామ సచివాలయం యొక్క గొప్పతనం. గ్రామ సచివాలయంలో ప్రజలకి కావలసినటువంటి సదుపాయాలు ప్రజలకి నేరుగా వాళ్ళ గ్రామంలోనే అన్ని రకాలైనటువంటి సేవలు ఒకే చోట అందుబాటులో ఉంచడం అనేది ఈ యొక్క సచివాలయం యొక్క గొప్పతనం. అది మనందరం కూడా గుర్తించాలి. దీన్ని మరి ప్రవేశపెట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మరి రైతు భరోసా కేంద్రాలు రాబోయే కాలంలో రైతులకి మరి ఆధునిక దేవాలయాలుగా మారబోతా ఉన్నాయని ఈ సందర్భంగానే తెలియజేస్తాం. రైతు భరోసా కేంద్రాల్లో ఏం జరుగుతూ ఉంది? రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు సప్లై చేయడం దగ్గర నుంచి విక్రయం దాకా, పండించిన పంటను విక్రయం